జిల్లా మానూరు మండలం బోరంచ గ్రామంలో మంజీరా నది ఉన్నటువంటి శ్రీ సంగమేశ్వర ఆలయంలో మాఘ అమావాస్య సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి దంపతులతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో పాటు చర్మ వ్యాధులు అనేకమైనటువంటి కూడా ఆరోగ్య సూత్రంగా నయమవుతాయని మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా రాసి ఉంది. వైదిక ధర్మంలో కూడా ఈ స్నానం ఆచరించడం ద్వారా ఈ చలికాలం పూర్తవుతూ వసంత ఋతువు ఆగతం వస్తున్నటువంటి ఈ తరుణంలో శరీరానికి ఈ నదీ జలాల యొక్క స్పర్శ అవసరం. కాబట్టి ఇది ఆయుర్వేద సూత్రంగా మన ఋషులు మనకు చెప్పినారు. ఈ మాఘమాసం స్నానం పరమ పవిత్రమై పుణ్యస్నానమై అందులో శివుణ్ణి దర్శించుకోవడం ద్వారా మన జన్మ ధరించిపోతుంది. అందులో ముఖ్యంగా ఈ సంగమేశ్వర దేవాలయము మంజీరా నది ప్రాంతంలో ఉండడం, ఇది ఈ మధ్యలో అభివృద్ధి కావడం సంతోషకరం. చాలా మందికి ఈ విషయం తెలియదు. అభివృద్ధిలో భాగంగా దీన్ని చేసుకుంటూ సమస్త గ్రామస్తులు, బోరంచ గ్రామస్తులు, అదేవిధంగా ప్రస్తుత మన శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారిని కూడా ఈ ఆలయానికి అభివృద్ధికి ఎంతో వచ్చుకొని ఈ విధంగా ఈ రోజు ఈ అభివృద్ధి కిరణాలు భూమికి చేరుతాయట. ఈ రోజు ఉత్తరాయణ పుణ్యకాలంలో అవి మనందరికీ తెలుసు. ఈ యొక్క ఆరోగ్యం విషయంలో సూర్య భగవాన్ యొక్క కీలకమైన పాత్ర ఉంటుంది. అటువంటి కిరణాల ద్వారా ఈ నది అంతా కూడా ఔషధి శక్తిగా ఒక ఆయుర్వేద భాండాగారంగా మారుతుందట ఈ నది ఆ కిరణాల ద్వారా. అందులో మనం స్నానం ఆచరించడం ద్వారా అఘదోషం అంటే అఘము అంటే పాపం, మాఘము అంటే పాపాన్ని నివారణ చేసేది అని. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. అతి పురాతనమైనటువంటి బోరంచ గ్రామం నందు మంజీరా నదీ తీరం నందు ఆహ్లాదకరమైనటువంటి ఈ వేద కర్మ భూమిలో శ్రీ సంగమేశ్వరుడు విశేషంగా దాదాపు 200 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం నందు గత 12 సంవత్సరాలుగా ప్రతి మాఘ అమావాస్యకు విశేషంగా నదీ స్నానము మరియు సంగమేశ్వర దర్శన కార్యక్రమాలు ఆలయ కమిటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే మంజీరా నది ఉత్తరం నుండి దక్షిణం వరకు ప్రయాణిస్తుంది. ఈ నదిలో స్నానం ఆచరించడం ద్వారా అనేక రకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు పాప నివారణ జరుగుతుంది. అఘము అంటే పాపము, మాఘము అంటే పాపం నివారణ చేసేది. అట్లా మనం అఘస్నానం దోషం నివారణ చేసుకొని సంగమేశ్వరుని దర్శించినంత మాత్రాన అనేకమైనటువంటి కోరికలు తీరుతాయని భక్తుల పెద్ద నమ్మకం. అదే భాగంగా ఆలయ కమిటీ వారు
ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇంతింత అభివృద్ధి చేసుకుంటూ ఈ సంవత్సరం మాఘ అమావాస్య కార్యక్రమాన్ని నిర్వహించినారు. సమస్త భక్తులందరికీ కూడా వేద ఆశీర్వచనాలు అందించడం జరిగింది.